రాబోయే రోజుల్లో రంగం ఏదైనా ఎన్నికలు ఏదైనా ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు తిరుగులేని విజయం వరిస్తుందని కూటమి ప్రభుత్వం ప్రజల ఆదరణను నమ్మకాన్ని నిలబెట్టుకుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు తెలిపారు. గత 5 ఏళ్లుగా ప్రజలను దగ్గా చేసి అవినీతి అక్రమాలు చేసిన వైసీపీ పార్టీని ప్రజలు సార్వత్రిక ఎన్నికల వేళ సమాధి చేసి ఎంతో నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రతినిత్యం అన్ని వర్గాల ప్రజా సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దెందులూరు నియోజకవర్గ పరిధిలో జరిగిన నీటి సంఘాల ఎన్నికలు అన్ని కూడా కూటమి తరపున అభ్యర్థులకు మద్దతుదారులకు ఏకగ్రీవం కావడం పట్ల పలువురు కూటమి నాయకులు, నీటి సంఘాల నూతన అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సంఘ సభ్యులు బృందాలు దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించి శాలువాతో సత్కరించారు. దెందులూరు మండల పరిధిలోని 26 సాగునీటి సంఘాలు, పెదపాడు మండల పరిధిలోని 18 సాగునీటి సంఘాలు, పెదవేగి మండల పరిధిలోని 17 సాగునీటి సంఘాలు, ఏలూరు రూరల్ మండల పరిధిలోని 5 సాగునీటి సంఘాలు వెరసి మొత్తం 66 సాగునీటి సంఘాలకు జరిగిన ఎన్నికలకు 100% కూటమి తరపు అభ్యర్థులు మద్దతుదారులు ఏకగ్రీవం ఎన్నిక కావడం ఎంతో అభినందనీయమని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైన నీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సంఘ సభ్యులు దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ గారు ప్రత్యేకంగా అభినందించారు. నూతనంగా ఎంపికైన సాగునీటి సంఘాల వారు తమ పరిధిలోని రైతులకు సాగునీటి లభ్యతతో ఎటువంటి సమస్య లేకుండా సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని, రైతులకు సాగునీరు అందించడంలో ఏదైనా సమస్య ఉంటే వాటిని నేరుగా తన దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, నీటి సంఘాల నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షులు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.